నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ప్రస్తుత కాలంలో ఎవరి స్వార్థం వారిదే. పక్క వాళ్లకు ఏమైతే మాకేంటి రీతిలో ఉంది ప్రస్తుత ప్రపంచం. కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది తాము క్షేమంగా ఉండాలి, 10 మంది క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారిలో తమిళనాడులోని తెన్కాశీకి చెందిన వృద్ధ దంపతులు ఒకరు. వందల మంది ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా రైలుకు ఎదురెళ్లి వృద్ధ జంట చేసిన ధైర్య సాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేరళ నుంచి తమిళనాడులోని తుత్తుకూడికి లారీ వెళ్తుంది. తెన్కాశీ వద్ద ఎస్ వేలపు ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పి లారీ రైల్వే ట్రాక్పై బోల్తా పడింది. అదే సమయంలో తిరునెల్వేలి పాలక్కాడ్ ఎక్స్ప్రెస్ రైలు వస్తోంది. రైల్వే ట్రాక్పై లారీ బోల్తా పడి ఉండడాన్ని తెన్కాశీకి చెందిన షణ్ముగయ్య, ఆయన భార్య కురుంతమ్మల్ గమనించారు. పెద్ద ప్రమాదం జరగబోతుందని భయపడ్డారు. అంతలోనే ధైర్యం చేసి తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, రైలును ఆపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే చేత్తో టార్చ్ పట్టుకొని ట్రాక్పై పరిగెత్తుకుంటూ దంపతులు లోకో పైలట్కి సిగ్నల్ ఇచ్చారు. అది గమనించి లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేసి రైలును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. రైల్వే ట్రాక్పై అదుపు తప్పి పడిపోయిన లారీ పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న డ్రైవర్ చనిపోయాడు. ప్రమాదాన్ని ముందుగా గమనించి క్లీనర్ లారీ దూకి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్ క్లియర్ అయిన తర్వాత రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చారు అధికారులు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా షణ్ముగయ్య, కురుంతమ్మల్ చేసిన సాహసానికి అధికారులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.